అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. కార్యాలయంలో అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చేసిన పనులకు గుర్తింపు లభించి ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. కానీ మీ ఉన్నతాధికారులు మీ పనితీరుపై కొన్ని అదనపు అంచనాలను పెట్టుకోవచ్చు. వాటిని అందుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే వారి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. పూజలు, ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు. మీ మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. సమతుల్యత చాలా ముఖ్యం. మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి. ఈ రోజు మీకు ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఎదురవుతాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ మనసు తేలికపడి ఉత్సాహంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై, జీవనశైలిపై శ్రద్ధ వహించండి. ఆర్థికపరంగా ఈరోజు మీకు శుభప్రదం. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఈరోజు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ప్రశంసలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలలో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడాకారులకు ఈరోజు మంచి ఉత్సాహం ఉంటుంది. మీ ప్రదర్శన మెరుగుపడుతుంది. కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు. అయినా కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు లేదా ప్రత్యర్థుల నుంచి ఊహించని సవాళ్లు ఎదురుకావచ్చు. శారీరక శ్రమ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి.
ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత దృఢంగా ఉంటారు. మీ మనోధైర్యం మీకు విజయాన్నందిస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకముంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశముంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో శృంగారభరితంగా గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు ఆనందాన్నిస్తుంది. చిన్నపాటి అపార్థాలు ప్రేమ సంబంధాలలో కలహాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓర్పు అవసరం. ఈ రోజు మీరు చాలా ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తారు. ఇతరులకు కూడా మీరు స్ఫూర్తినిస్తారు. మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారికి శక్తినిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి సమయం. కొన్ని సమయాలలో స్వీయ సందేహాలు లేదా నిరుత్సాహం మిమ్మల్ని తాత్కాలికంగా నిరుత్సాహపరచవచ్చు. మీ లక్ష్యాల పట్ల స్పష్టత లేకపోవడం వల్ల ప్రేరణ సన్నగిల్లే అవకాశం ఉంది. ఇతరుల ప్రతికూల మాటలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీపై నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలమైన సమయం. మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మీ భాగస్వామిపై అనవసరమైన అనుమానాలు తలెత్తి బంధంలో చిన్నపాటి దూరం ఏర్పడవచ్చు. కాబట్టి స్పష్టంగా సంభాషించడం అవసరం. ఈ రోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు. కాని మీ కృషి వృధాపోదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది. వృద్ధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సమతుల్యత పాటించాలి. మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ సామాజిక కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకత బాగా వ్యక్తమవుతుంది. కొత్త ఆలోచనలు పుడతాయి. కళలు, రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు.
వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్నిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.